పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన అంశం పెను సంచలనంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ తెలంగాణలో సరిగ్గా బహిరంగ సభకు ముందు ఈ వివాదం తెరపైకి రావడం వెనక పెను కుట్ర దాగి ఉందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక నేరుగా తనతో పోరాడే ధైర్యం లేని వారే ఇలా కుటుంబం సభ్యులపైన పిల్లలపైన రాజకీయాల్లోకి లాగుతున్నారని వారి గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బండి భగీరథ మీద కొన్ని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. తను ఒక సామాన్య కార్పొరేటర్ స్థాయి నుంచి కఠోర శ్రమతో కేంద్ర మంత్రి వరకు ఎదిగిన ఒక బీసీ నాయకుడినని ఆయన గుర్తు చేస్తూ ఈ ఎదుగుదల కొన్ని శక్తులకు కంటగింపుగా మారిందని ఆరోపించారు. తన ప్రజా జీవితమంతా మచ్చ లేకుండా సాగిందని, చట్టాన్ని రాజ్యాంగాన్ని తాను ఎప్పుడు గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఈ సమయంలో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్తో ఈ ఆరోపణలు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే తేలుస్తుందని, న్యాయ వ్యవస్థ పైన తనకు పూర్తి నమ్మకం ఉందని బండి సంజయ్ వెల్లడించారు. ఇక మరోవైపు ఈ వ్యవహారంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనను ఒక కుటుంబము ట్రాప్ చేసి ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందని బండి భగీరథ స్వయంగా కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అదే సమయంలో యువతి కుటుంబ సభ్యులు కూడా భగీరథపై హైదరాబాద్లో ఫిర్యాదు చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ప్రధానమంత్రి సభకు ముందు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేకనే తన కుమారుడిని వివాదాలలోకి నెట్టారని బండి సంజయ్ బలంగా వినిపిస్తున్నారు. ఒక పక్క ఫిర్యాదులు, మరోపక్క రాజకీయ విమర్శల మధ్య ఈ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చకు దారితీసింది. కుట్రలు చేసేవారు ఎంత ప్రయత్నించినా చివరకు సత్యమే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.